అరే మంచి స్పెషల్ తీవరా. పాత బాకేవో తర్వాత చూద్దాం. అరే గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ ప్యాకెట్. ఆడు చెప్పింది అన్నావుగా మళ్ళా నేను ప్రత్యేకంగా చెప్పాలేటి ఎల్లెలే. అదేంట్రా అడుక్కునేవాడు తిట్టాడు. మనం ఏంటి మన రేంజ్ ఏంటి? ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఏంటి? ఆ పని చేయి, ఊరికి పేడ వదులుతుంది. అన్నా ఏంట్రా ఓ ముఖ్యమైన విషయం అన్నా. ఏంటో చెప్పరా. ఆ చెవిటి పడే అన్నా. చెప్పుకో. క్లియర్ గా అర్థం చెప్పు. ఏమి లేదన్నా, ఆ. అమ్మ పొలం పనికి వెళ్ళి వస్తుంటే ఆ. కాలుదారి కింద పడిద్దన్నా. హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఓ 50 రూపాయలు కావాలన్నా. 50 రూపాయలు కావాలా? హాస్పిటల్ తీసుకెళ్తావు కరెక్టే. అక్కడ డాక్టర్లు చూస్తారు కరెక్టే. ఎండ పంపించేస్తారా? మందులు రాస్తారు కదా, అవునన్నా. మందులు కొనాలి కదా. అవునన్నా. మందులు కొనాలంటే డబ్బులు కావాలి కదా. అవునన్నా. అప్పుడు నా దగ్గర పరిగెట్టుకుంటూ వస్తావా? ఎంత కావాలో అడగరా. ఆ, ఒక 100 రూపాయలు కావాలన్నా. 100 రూపాయలు సరిపోద్ది కదా. సరిపోద్దా? టీ వాడు చెప్పు. ఓ టీవీ. ఇది కాదు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళావు, మందులు రాసిచ్చాడు, కొన్నావు. మరి ఆ పేషెంట్ కి బిస్కెట్ లో ద్రాక్ష పళ్ళు ఏవోటి కొనాలి కదా. అవి కొనాలంటే డబ్బులు కావాలి కదా. అప్పుడు పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వస్తావా? నన్ను అడగరా. నీ అన్న నేను ఉన్నాను కదరా పిచ్చి వెదవా. ఎంత కావాలరా? అన్న ఒక 200 కావాలన్నా. 200 సరిపోతా? సరిపోతా. 2 సిగరెట్లు తీసుకో. 2 సిగరెట్లు చెప్పాను. తెస్తున్నాడు. తెస్తాడు. ఇప్పుడు ఇదిగో జైల్లో ఉండాల్సిన వాళ్ళంతా బడ్డీ కొట్టు పెట్టుకుంటారు. ఏటిపో బాగుతున్నావు. నిన్నెందుకంటాను రా పిచ్చి వెదవా. ఆడితో ఏదైనా సరదాగా మాట్లాడిన కోపం ఎక్కువరా. ఇప్పుడు అమ్మని ఇంటికి తీసుకొచ్చావురా. ఇంటికి రాగానే మంచం మీద పడుకోబెట్టి కాఫీ టీ ఇస్తే సరిపోతురా. ఏదైనా బలమైన ఆహారం పెట్టాలి కదా. ఓ కిచెన్ లేకపోతే మటనో పెట్టాలి కదా. దానికి డబ్బులు కావాలి కదా. మరి ఊరికి ఇస్తాడు ఎవరన్నా? ఎంత కావాలో అడగరా తమ్ముడు. నేను ఉన్నాను కదమ్మా, నీకు ఎంత కావాలో అడగరా. మటను చికెను మరి గుడ్లు ఎంత కావాలో చెప్పు. చెప్తాను చెప్పరా. ఒక 500 కావాలన్నా. 500 సరిపోతా? సరిపోద్దన్నా. నీదెంత గొప్ప మనసు అన్నా. కర్ణుడి తర్వాత నువ్వే అన్నా. ఒరేయ్. అన్నా ఒరే అన్నా నువ్వు నోరు తెరిచి 500 రూపాయలు అడిగితే అన్నా ప్రస్తుతం నేను 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేనురా. 5 పైసలు కూడా ఇవ్వలేవా? ఇవ్వలేనురా. డబ్బులు లేవా? లేవురా. అదేంట్రా నీ బతుకు జడ. పోరా. నా బతుకేంటి?